నమస్తే అండి. వేసవికాలం పిల్లలు వాటర్ బాగా తాగాలి. వాటర్ తాగకపోతే ఏమవుతుందంటే కనీసం 1.5 లీటర్ నుంచి 2 లీటర్లైనా తాగాలి చిన్నపిల్లల రోజులో. అయితే వాటర్ తాగకపోతే కళ్ళు తిరగటం, కొంచెం నిద్ర ఎక్కువగా రావటం, మరీ నీళ్ళు తాగకపోతే వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ వస్తాయి. తర్వాత డీహైడ్రేట్ అయిపోతారు. అందుకనే అప్పుడప్పుడు వాటర్ ఇవ్వాలి. కొంతమంది పిల్లలకి దాహానికి ఆకలికి తేడా తెలియదు. వాళ్ళకి నీళ్ళు అన్నం తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత నీళ్ళు తాగటం అట్లా అలవాటు చేయాలి. కొంతమంది నీళ్ళు తాగటం ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఇది పుచ్చకాయలు, ఆరెంజ్, దోసకాయలు ఇలాంటివి తినిపిస్తూ ఉండాలి. వేసవకాలం పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నీళ్లు తాగాలి. ఆహారం తింటారు సరే, దాంతోపాటు సరిపడా నీళ్లు కూడా తాగాలి. అంతే. నీళ్లు తాగకపోతే కనుక చాలా సమస్యలు వస్తాయి. ఒక్కోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నీళ్లు తాగాలి. అలాగే సరిపడా తాజా కాయగూరలు తినాలి. ఎక్కువ విశ్రాంతి కూడా తీసుకోవాలి.